మర్యాదతో చెప్తున్నా. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి నాటకాలు దిగినామనుకో మంచిగా ఉండాల్సిన అగ్గిల్ని తిని బొగ్గులాగా ఎరిగినా అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నేను ఎప్పుడు ఈ వీడియో పెట్టినా నువ్వెప్పుడు నాకు రిప్లై పెడుతున్నావు? తమాషాలు చేస్తున్నావా? మజాక్ చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు నీ మనసుకు చెప్పు. బొగ్గుల శ్రీనివాస్, మరి ఇంటి పేరు ఎందుకు బొగ్గుల శ్రీనివాస్ అని పెట్టుకున్నావు? నువ్వేమో నేను బొగ్గు కాదురా అగ్గి అంటావు. నీ అసొంటి అగ్గిల్ని తిని బొగ్గులాగా ఎరిగినా ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఆ పిల్లగాని విషయంలో తప్పు మాట్లాడింది నువ్వు. అంటే నువ్వు వీడియో పెడితే పెట్టొచ్చురా బాబు. ఫస్ట్ తప్పుగా వీడియోలు చేసి తప్పుగా థంబ్నెయిల్ చేసి పెట్టింది నువ్వు. దానికి రిప్లై నేను ఇచ్చిన. నువ్వు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అన్ని అవలవల మాటలు మాట్లాడి అన్ని పాల్తు లెక్కలు చేసుకుంటా అడవిలో వీడియో తీసినా మేము తీస్తున్నాం. ఇక మేము కూడా తీస్తున్నాం అడవిలో జంగల్లో. ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే నా గురించి నీకు సగమే తెలుసు. మొత్తం తెలుసుకోవాలంటే వచ్చేసాయి. ఇక నాగోలు శిల్పారామం దగ్గరికి వచ్చేసాయి. నా గురించి మొత్తం నేనే చెప్తా. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చెప్తున్నా, అగ్గి బొగ్గు అన్నావు అనుకో ఇక నేను కూడా చెయ్యి కూడా చూపించదలుచుకోలే. ఎందుకంటే యువన్ కర్మ వాంది, నీ కర్మ నీదే. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? బొగ్గుల శ్రీనివాస్ సార్ అన్న గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, కీర్తిశేషులు, ఇంకేమన్నా ఉంటే అన్నీ నువ్వే. మర్యాదతో చెప్తున్నా. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసి నాటకాలు దిగినామనుకో మంచిగా ఉండదు. అంటే నేను ఆలోచించుకొని ఎందుకు చెప్తున్నా అంటే ఇక నేను మొత్తం నీ వీడియో ఒకటేసారి చూడనికనే చిరాకు దెంగుతుంది. 100 సార్లు చూసి నువ్వేమన్నావు, నీకు ఎట్లా కౌంటర్ చేయాలనేది నాకు అర్థమవుతలేదు. చెప్తున్నా ఇంకోసారి గిట్లా ఏం చెప్తున్నా, ఇంకోసారి గిట్లా వీడియో గిట్లా పెట్టినవే అనుకో ఖైమా తెలుసుగా, మటన్ ఖైమా, పందికూర ఖైమా చేస్తా నేను. అర్థమవుతుందా? ఇక నువ్వు వార్నింగే అనుకో ఇంకేదన్నా అనుకో. ఏం చెప్తున్నా జాగ్రత్త, మంచి మర్యాదతో చెప్తున్నా. అర్థమైతే అర్థం చేసుకో, లేకపోతే కింద మీద 2 మూసుకొని కూర్చో. అర్థమైందా? ఇప్పటికైనా అర్థం కాకపోతే నువ్వు మనిషివే కాదు. ఓకేనారా బొగ్గు? ఓ అగ్గి.